రాష్ట్రంలో హింసను, అశాంతిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగకుండా తీర్మానం చేస్తే మంచిదని ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంగా పనిచేసిన హింసను ప్రేరేపించేలా ఉన్న రప్పా రప్పా డైలాగు వాడొచ్చా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఈ నెల 26న అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారన్నారు. సినీ రంగంలోని అన్ని వర్గాలు మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిమతమని, త్వరలోనే సినీ రంగ సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. సత్తెనపల్లి పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించిన కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగయ్య జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే పడి మరణించినట్లు వీడియోలు బహిర్గతమైన నేపథ్యంలో ఈ కేసులో డ్రైవర్ను A1, జగన్ను A2గా చేర్చారు. అణుస్థావరాలని లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా చేపడుతున్న దాడులతో ఇరాన్ ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండమ్ ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి హర్ముజ్. దీనిలో ఒకచోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాలు 20% హర్ముజ్ ద్వారానే రవాణా అవుతోంది. ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ మార్గంలోనే రోజుకు దాదాపు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21% సమానం. అయితే ప్రపంచ దేశాలు వినియోగించే LNGలో కూడా 20% ఇక్కడి నుంచే సరఫరా జరుగుతోంది. అయితే హర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్పై పెద్దగా పడదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. భారత్ అవసరాల్లో 25% ముడి చమురు సౌదీ, ఇరాక్, UAE నుంచి రవాణా అవుతోంది. ఖతార్ నుంచి LNG కూడా ఆ మార్గంలోనే వస్తుంది.